హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు మరియు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నవారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అధిక పెన్షన్, హయ్యర్ పెన్షన్ ఆహ్, అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. గతంలో ఉన్నటువంటి పరిమితిని వేతన గరిష్ట పరిమితి వల్ల ఉద్యోగులకు వచ్చే పెన్షన్ చాలా తక్కువగా అయితే ఉండేది. కానీ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఇప్పుడు వాస్తవ వేతనం ఆధారంగా పెన్షన్ పొందే హక్కయితే లభించింది. తమ దరఖాస్తులు ఏ దశలో ఉన్నాయో తెలియక ఆందోళన చెందుతున్నటువంటి పెన్షనర్లకు ఊరటనిస్తూ, ఈ యొక్క ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలనైతే విడుదల చేసింది. సో, దరఖాస్తుల పరిశీలన మరియు అనుమతులు అనుమతుల ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలైతే చిగురిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ పరిధిలోని క్లెయిమ్‌లను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అత్యున్నత అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. అధిక వేతనాల ప్రాతిపదికన పెన్షన్ ఇవ్వాల్సిన కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయాలకు కేంద్ర కార్యాలయం నుంచి అత్యంత కఠినమైన ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. అయితే ఎక్కడైనా దరఖాస్తులు అనవసరంగా పెండింగ్‌లో ఉంటే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించడంతో ఇప్పుడు కార్యాలయాల్లో పనులు పరుగులు పెడుతూ ఉన్నాయి. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన దరఖాస్తులను కూడా ప్రత్యేక బృందాల ద్వారా పరిష్కరించే చర్యలైతే చేపట్టారు. అధిక పెన్షన్ లభించటం వల్ల ఇప్పటివరకు చాలా తక్కువ మొత్తంతో జీవనం సాగిస్తున్నటువంటి పెన్షనర్ల జీవితాల్లో పెను మార్పు రాబోతోంది. ఉదాహరణకు గతంలో నెలకు 2 లేదా 3,000 రూపాయల పెన్షన్ తీసుకునేవారు ఈ కొత్త విధానం అమల్లోకొస్తే వారి వేతనానికి అనుగుణంగా గణనీయమైన పెంపును పొందుతారు. దీనివల్ల వృద్ధాప్యంలో ఆర్థిక స్వావలంబన లభించడమే కాకుండా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బకాయిలతో కలిపి పెన్షన్ అందే రోజులు దగ్గర పడ్డాయి. సుప్రీంకోర్టు తన తీర్పులో అర్హులైన ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ ఈ యొక్క అధిక పెన్షన్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇది కొన్ని నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. ముఖ్యంగా 2014 కంటే ముందు పదవీ విరమణ పొందిన వారు మరియు ఆ తర్వాత సర్వీస్‌లో ఉన్న వారికి వేర్వేరు నిబంధనలు అనేవి వర్తిస్తాయి. ఈ నిబంధనల ప్రకారంగా పెన్షన్ నిధికి అదనంగా చెల్లించాల్సిన వాటా వివరాలను కూడా ఈపీఎఫ్ఓ ఇప్పటికే లెక్కగట్టింది. ఈ సంక్లిష్టమైన ప్రక్రియను సరళతరం చేస్తూ పెన్షనర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయడానికి ఉన్నతాధికారులు నిరంతర సమీక్షలైతే నిర్వహిస్తూ ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ పెన్షన్ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి పీపీఓ నంబర్‌తో ఎంతో కీలకమనమాట. అయితే ఈ నంబర్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అయ్యి తమకు ఎంత పెన్షన్ రాబోతోంది, బకాయిలు ఎన్ని ఉన్నాయి మరియు దరఖాస్తు అనేది ఏ స్టేజ్‌లో ఉందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. కొత్త పీపీఓలు జారీ అయిన వెంటనే పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లోకి పెరిగిన పెన్షన్ మొత్తం కూడా జమ అవుతుంది. సో, దీనివల్ల లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా అనేది కలుగుతుంది అని చెప్పవచ్చు.